బ్రో మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాము. ఇంకా మా ఛానల్లోని 1K సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ కాలేదు. అండ్ 1K సబ్స్క్రైబర్స్తో పాటు వాచ్ అవర్స్ కూడా పెరగట్లేదు అనుకునే వాళ్ళైతే ఈ వీడియో చూడండి. ఆల్రెడీ మోనిటైజేషన్ అయిపోయి లేదా 1K సబ్స్క్రైబర్స్ దాటిపోయి మోనిటైజేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు చూడొచ్చు. ఎందుకంటే ఈ వీడియోలోని మంచిగా సబ్స్క్రైబర్స్ గ్రో అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేయబోతున్నా. సో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో అనేది ఒక 2 or 3 minutes ఉంటుంది. ఈ 3 minutesలోని మీరు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది పొందబోతున్నారు. ఏంటంటే సబ్స్క్రైబర్స్ అనేది పెరగట్లేదని చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే యూట్యూబ్ ఆల్గరిథం ఎట్లా వర్క్ అవుతుందో ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి. సో ఎట్లా వర్క్ అవుతుంది ఏంటంటే, మన కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం బ్రో, ఇంకా 1K సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ కాలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక 3 పనులు చేయాలి. ఫస్ట్ వన్ ఏంటంటే, అందులో మీరు వీడియో చేసిన తర్వాత రోజు ఒక్కొక్క షార్ట్ వీడియో అండ్ దాంతోపాటు ఒక కమ్యూనిటీ ట్యాబ్ అనేది పోస్ట్ చేయాలి. అదే కమ్యూనిటీ పోస్ట్ మీరు తప్పనిసరిగా పోస్ట్ చేయాలన్నమాట. ఏంటంటే షార్ట్స్ వీడియో పెట్టడం వల్ల ఏంటంటే రీచ్ అనేది మీకు బాగా పెరుగుతుంది. ఎందుకంటే 100 సబ్స్క్రైబర్స్ లాంగ్ వీడియోలో వచ్చినట్లయితే షార్ట్ వీడియోలోనే ఒక 500 లేదా 1K ఇట్లా పెరగవచ్చు. దానివల్ల ఏంటంటే యూట్యూబ్ ఆల్గరిథంకి క్లియర్గా తెలుస్తుంది పలానా కంటెంట్ చేస్తున్న వ్యక్తి పలానా ఛానల్ నుండి బాగా డైలీ రోజు కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్నారు, యూట్యూబ్లో చాలా బాగా కన్సిస్టెన్సీగా వర్క్ అనేది వీడియోని డైలీ అప్లోడ్ చేస్తున్నారు కనుక ఇతని వీడియో అనేది ఏ కంటెంట్ అయితే చేస్తున్నారో సేమ్ అదే కంటెంట్ చేస్తున్న క్రియేటర్స్కి ఇతని వీడియో అనేది సజెస్ట్ చేద్దామనేసి యూట్యూబ్ ఆల్గరిథంకి క్లియర్గా అర్థమవుతుంది. సో అట్లా మీరు కమ్యూనిటీ పోస్ట్ అండ్ 1 షార్ట్ వీడియో పెట్టండి. అండ్ 1 more థింగ్ ఏంటంటే, నెక్స్ట్ ఏంటంటే సిటిఏ అంటే ఏంటంటే చాలా వీడియోస్లో నేను చెప్పాను, కాల్ టు యాక్షన్. సో అడగాలన్నమాట. ఏంటంటే మీరు స్టార్టింగ్లో చెప్పాలి అండ్ ఎండ్లో కూడా చెప్పాలి. ఏమనేసి అంటే, మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో ఆ కంటెంట్కే రిలివెంట్గా ఉన్నా సరే ఆ కంటెంట్కి రిలేటెడ్గా ఉన్న విధంగా మీరు అడగాలన్నమాట. ఏమనంటే మరిన్ని టిప్స్ నేను చెప్పిన విధంగా అయితే నా కంటెంట్ ఇది కనుక మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి ఈ విధంగా అడగాలి. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి అనేసి ఇట్లా చెప్పకూడదు. సో మరిన్ని అప్డేట్ కోసం అనేసి చెప్పారనుకోండి, వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది నెక్స్ట్ నుంచి ఇతను పలానా టాపిక్ పైన వర్క్ చేస్తున్నారు, సో ఇదే కంటెంట్ డైలీ అప్లోడ్ చేస్తున్నారు, వచ్చిన ఆడియన్స్కి క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే, అవుట్రో కూడా చాలా అవుట్పుట్ అనేది బాగుండాలి. ఏంటంటే స్టార్టింగ్లో మీరు ఇట్లా చెప్పాలి అండ్ ఎండ్లో కూడా ఇదే విధంగా మీరు చెప్పారనుకోండి, వచ్చిన ఆడియన్స్ కూడా మిమ్మల్ని కనెక్ట్ అవుతారు. కనుక మీరు మంచిగా సిటిఏ ప్రొవైడ్ చేయాలి అండ్ మెయిన్ వాల్యూ కూడా మంచిగానే ప్రొవైడ్ చేయాలి. ఏంటంటే అతను ఒక కంటెంట్ క్రియేటర్ అయితే మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ పొందాలనేసి మీ వీడియో ప్లే చేసిన తర్వాత అతనికి కూడా తెలియాలి కదా, ఆ వీడియో చూసిన వెంటనే పలానా ఇన్ఫర్మేషన్ నేనైతే ఈ వీడియో నుంచి పొందాను అనుకుని అతను కూడా హ్యాపీ అయ్యేలా మీరు మంచి కంటెంట్, వాల్యుబుల్ కంటెంట్ అనేది చేయండి. దానివల్ల ఏంటంటే మిమ్మల్ని వెంటనే కనెక్ట్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే మీకు సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు. బట్ 1 more థింగ్ ఏంటంటే, మీ వీడియోస్కి రీచ్ వచ్చినా రీచ్ రాకపోయినా రోజు ఒక షార్ట్ వీడియో అండ్ కమ్యూనిటీ పోస్ట్ పెట్టారనుకోండి, డెఫినెట్గా మీకు సబ్స్క్రైబర్స్ అనేది చాలా త్వరగా రీచ్ అనేది పెరుగుతుంది అనమాట. ఐ హోప్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.